హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్ లెక్చర్స్. లాస్ట్ వీడియోలో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి అనేది మీకు చెప్పడం జరిగింది. కానీ ఈ వీడియోలో మీకు ఏంటంటే కొన్ని విషయాలు అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇదేంటంటే మేబీ ఎవరు చెప్పుండకపోవచ్చు, లేకపోతే నాకు తెలీదు. కానీ నేను మాత్రం కొంచెం ఒక డిఫరెంట్ వ్యూలో మీకు చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ అంటే ఎక్కువ మనం ఏపీఎస్సీ తాలూకా పేపర్స్ చూస్తాం. కానీ దీంట్లో మీకు ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చూపించడం జరుగుతుంది. అది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే మెయిన్‌గా ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ తాలూకా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అది ఈ వీడియోలో మీకు ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు మీరు కంప్లీట్‌గా చూడాలి. ఎందుకంటే నేను మీకు చాలా వరకు 100% న్యాయం చేయడానికే నేను చూస్తున్నాను. సో, కంప్లీట్‌గా ఈ వీడియో అనేది చూడండి. లాస్ట్ మినిట్ వరకు మీకు టోటల్ అవుట్‌పుట్ అనేది మీకు ఎలా ఉండబోతుందో మీకు ఎగ్జామ్‌లో మీకు తెలుస్తుంది, ఇప్పుడు కాదు. సో, ఫస్ట్ మీకేంటి టోటల్ అనాలిసిస్ అనేది ఇవ్వబోతున్నాను. అంటే క్వెషన్స్ ఏ యాంగిల్‌లో ఎక్కడెక్కడి నుంచి రాబోతున్నాయి అనేది ఒక చిన్న లూప్ హోల్స్ ప్రతిదానికి ఉంటాయి. ఆ లూప్ హోల్‌ని మనం పట్టుకుందామని మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ఏపీఎస్సీ ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2012లో ఇచ్చిన క్వెషన్. ఏంటంటే మెజరింగ్ స్కేల్ ఎక్కడ కనిపించిందని. సో, ఇది ఒక క్వెషన్ మనకి కనిపించింది 2012లో. సో, దీన్ని లింక్ పట్టుకొని మనకేంటి తర్వాత మనకి దురదృష్టవశాత్తు మనకి ఎక్కడ ఎగ్జామ్స్ అవ్వలేదు. సో, మధ్యలో చాలా వరకు మనకి గ్యాప్ వచ్చింది. అంటే ఇది ఎప్పుడు మనకి ఈ ట్రెండ్ అనేది మనకి 2012 అనమాట. నెక్స్ట్ మనకి మధ్యలో కొన్ని వేరే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫు ఎగ్జామ్స్ అయ్యాయి. ఇక్కడ మీకు చూసుకుంటే సేమ్ అదే టాపిక్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్కే ఇక్కడికి ఎలా లింక్ అవుతుందని మీకు చూపిస్తాను. ఇది కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్. ఇది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ నుంచి ఇది మీకు తీయడం అంది. ఇక్కడ కూడా సేమ్ అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ చూసారా, ఎవిడెన్స్ ఒక అడిగారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఒక వస్తువు దొరికింది, అది ఎక్కడ ఉందని అడిగారు. సేమ్ ఇలాంటిదే మనకి కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డులో కూడా మనకి అవ్వడం జరిగింది. ఎవిడెన్స్ ఫర్ ఎక్స్టెన్సివ్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్. సో, ఇవన్నీ అంటే ఒకే రకమైన ప్యాటర్న్ క్వశ్చన్స్. అంటే మనకి ఏపీఎస్సీ నుంచి కేపీఎస్సీకి ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్. అంటే ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాక్సిమం మనకి సిమిలారిటీస్ మనకి కనిపిస్తున్నాయని మనకి అర్థమవుతుంది. సో, ఇదే టాపిక్ లో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి ఒక ఎవిడెన్స్ సంబంధించి అడిగారు. అలాగే వేరే స్టేట్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్ లోనే ఒక క్వశ్చన్ అడిగారు. సో, ఇది సిమిలారిటీ కనిపించింది మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాను కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి. నెక్స్ట్ మీకు కూడా ఇది కవర్ చేయడం జరిగింది. యాక్చువల్‌గా నాకు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఈ బిట్ ఉందని నాకు తెలీదు. ఎప్పుడో నేను వీడియో చేశాను. కానీ అది కూడా మనకి ఫ్యాక్చువల్‌గా స్టఫ్ లో మనకి కవర్ అవ్వడం జరిగింది. వాటర్ రిజర్వాయర్ అండ్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ రెండిటికి సిమిలారిటీస్ ఒకటే కాబట్టి అది మనకి ఆన్సర్ దొరికిరా. అయితే రీసెంట్ గా 2016లో మనకేంటి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ కమిషన్ సర్వీస్ ఎగ్జామ్ అయింది. సో, దీంట్లో ఒక క్వశ్చన్ అడిగారు. సేమ్ అదే టాపిక్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. త్రీ హ్యూమన్ స్కెలిటన్స్ ఒకే గ్రేవ్ లో ఎక్కడ దొరికాయని అడిగారు. సో, ఇది కూడా అంతే, ఒక ఎవిడెన్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఇదేంటి యూపీపీసీఎస్. ఇది మనకి రీసెంట్ గా సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్. మీరు ఆప్షన్స్ చూడండి ఇక్కడ, సరాయ్ నహర్రాయ్ అండ్ లగ్నాస్. ఈ రెండు మీకు ఆప్షన్స్ మనకి టీఎస్పీసీ ఎస్ఏ ప్రిలిమ్స్ పేపర్ కనిపించాయి. మొన్నే మనకి తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ది టీఎస్పీఎస్సీ ఎస్ఏ ప్రిలిమ్స్ పేపర్ అయింది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి సేమ్ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ వీళ్ళు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఎవిడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగారు. అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇంపార్టెంట్. మీకు ఏంటి టెస్ట్ సిరీస్ లో మీకు ప్రతి ఆప్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే ఇవి రీజన్స్. సో, ఇక్కడ నుంచి మనకి టీఎస్పీఎస్సీకి లింక్ అవుతుంది. మన ఎస్ఏ ప్రిలిమ్స్ పేపర్ లో ఇవి ఇంకా ఏ స్టేట్ లో ఉన్నాయని అడిగారు. బింబెట్కర్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, పెయింటింగ్స్ టాపిక్ లో మీకు ఆల్రెడీ కవర్ చేయడం స్టడీ మెటీరియల్. కానీ అవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి టెస్ట్ సిరీస్ లో మనకి కవర్ అవుతాయి. అయితే ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ అని మనకి క్లోజ్ కనిపిస్తున్నాయి. అంటే మనకి టోటల్ చూసుకుంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి మనకి టీఎస్పీసీ కూడా లింక్ అవుతుంది. అంటే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇంకో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి క్వశ్చన్స్ అనేవి లింక్ అవుతున్నాయి. ఇక్కడ జోరీ కల్చర్ గురించి చూసుకుంటే ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో ఎప్పుడో ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం అలాంటిదే పడ్డదన్నమాట. అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కి లింక్స్ అనేవి మనకు వస్తున్నాయి. అంటే ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకొని మనం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని ముందుగా మనం కొంత లాజికల్ గా ఆలోచించి కొంత ఓవర్లుక్ ఇచ్చుకొని దానికి కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తే మనకి డెఫినెట్ గా క్వశ్చన్స్ సిమిలారిటీస్ మనకు కనిపిస్తాయి. అంటే మాక్సిమం ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్స్ అందరూ అడుగుతున్నారు. మీరు చూసుకుంటే ఇవన్నీ ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ ఇది ఏపీఎస్సీ 2012 లో అయింది. కేపీఎస్సీ 2015 లో అయింది. అలాగే మనకి యూపీపీసీఎస్ మొన్న 2016 లో అయింది. సో, ఇక్కడ నుంచి మీకు ట్రెండ్ ఒకటే ఎవిడెన్స్ ఫామ్ లో అడుగుతున్నారు. సో, ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. అలాగే రీసెంట్ గా మనకి టీఎస్పీసీ ఎస్ఏ ప్రిలిమ్స్ లో ఏంటి ఆప్షన్స్ లో మనం వెళ్తే కొంత మనం క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 50% మన క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. సో, మిగతా 50% మనకు కొంచెం మినిమం నాలెడ్జ్ అండ్ లాజిక్ అప్లై చేసుకుంటే అది ఈజీగా మనం సాల్వ్ చేయగలం. సో, ఇది నెక్స్ట్ జోరీ కల్చర్ కూడా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పెట్టి ఎప్పుడో చాలా పాత పేపర్స్ చూసుకుంటే ఇది ఉంటుంది మీకు.
సో ఇదొక లింక్ మనకు కనిపిస్తుంది. అలాగే మనకి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీకేంటి లాస్ట్ టెస్ట్ సిరీస్లో నేనేంటి ఈ క్వశ్చన్ పేపర్ ఆర్పిఎస్ జస్ట్ ఇప్పుడే ఒక 10 minutes ముందు చూడడం జరిగింది. మీకు టెస్ట్ సిరీస్లో ఆప్షన్స్లో మీకు ఇచ్చాను వీట్, బార్లీ, రైస్ అండ్ కాటన్ అని. సో దాంట్లో మీకు వీట్ వచ్చినప్పుడు ఏంటంటే జియోగ్రఫికల్ కండిషన్స్ ఏంటి, దానికి ఏ కండిషన్స్లో వీట్ అనేది పెరుగుతుంది, వింటర్ క్రాప్ సీజన్ అని చెప్పి మీకు టెంపరేచర్స్ అనేది, రెయిన్ఫాల్ ఎంత, అది కూడా మీకు నెరేట్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకి రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు. ఏ టెంపరేచర్ మనం వీట్ వేయడానికి ఏ టెంపరేచర్స్ ఉండాలని. అంటే ఇక్కడ ఏంటి మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ లింక్స్, ఎక్కువ మనం ఇండైరెక్ట్ లింక్స్ దానికి 360 యాంగిల్లో ఒక్కొక్క ఆప్షన్ చూసుకుంటే మనం క్వశ్చన్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనివల్ల అంటే కొంత పర్సెంటేజ్ మేబీ 10% or 20% స్కోర్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆర్ హోంవర్క్ ఏదైనా అనుకోండి చాలా ఉంది. ఎందుకంటే మనం ఒకటి ఆలోచించాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తే మీరు షాక్ అవుతారు. మొన్న జరిగిన ఎగ్జామ్ అంటే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మీకు 2015 పేపర్ చూడండి. ఒక క్వశ్చన్ బుద్ధ సంబంధించి ఉంటుంది. సేమ్ అదే క్వశ్చన్ మనకి 2015లో సేమ్ అదే క్వశ్చన్ ఆప్షన్స్ కూడా మార్చకుండా రిపీట్ చేశారు. అలాగే 90s కొన్ని క్వశ్చన్ పేపర్లో కూడా ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్ మనకి యూపీఎస్సీలో సేమ్ అదే ఆప్షన్స్తో మనకు పడుతున్నాయి. అలాగే మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా ప్రీవియస్ పేపర్స్ కనీసం మీరు రిఫర్ చేసుకుంటే అన్ని ఈ 50 క్వశ్చన్స్లో అంటే జనరల్ స్టడీస్లో 50 క్వశ్చన్స్లో కనీసం మీకు 3 to 4 క్వశ్చన్స్ సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ రిపీట్ అయిన మనకు కనిపిస్తాయి. సో దీనివల్ల మనకి టోటల్గా చూసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక 10% to 20% స్కోర్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే డైరెక్ట్ అప్రోచ్లో. సో ఇండైరెక్ట్గా ఈ విధంగా మనం ఆలోచించుకుంటే ఆ స్కోర్ అనేది మీకు 20% నుంచి 30% వెళ్తుంది. సో 30% అనేది ఎక్స్ట్రా గెయిన్ చేసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. సో అది మెయిన్గా ఈ వీడియో ద్వారా ఇంపార్టెన్స్. సో అనాలిసిస్ పార్ట్ అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని మనకి ఒక 360 యాంగిల్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వచ్చు అని ఒక లాజికల్ అప్రోచ్లో మనం వెళ్తే మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలం. అందుకే మీకు టెస్ట్ సిరీస్ అనేది మీకు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఏదో లెక్చర్ చెప్పేసాం, కవర్ అయిపోయింది, వీడియోలో సిలబస్ కవర్ అయిపోయింది అంటే కాదు. సో మన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తున్నాం, క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ప్రీవియస్ పేపర్స్ బేస్ చేసుకొని మనం ఎంతవరకు మనం వర్కౌట్ చేయాలి, ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. సో అందుకే మీకు టెస్ట్ సిరీస్ అనేది మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్స్లో కంప్లీట్ కవరేజ్ చేయడం జరుగుతుంది. అంటే డైరెక్ట్గా మీకు కొన్ని చెప్తున్నా సరే ఇండైరెక్ట్గా దాని బ్యాక్గ్రౌండ్లో చాలా ఉంటాయి కాన్సెప్ట్స్. సో అవన్నీ కూడా మీకు ఆ టెస్ట్ సిరీస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీరు చూస్తే ఫస్ట్ 2 క్వశ్చన్స్ని మీరు క్లియర్గా అనలైజ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇంకో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మనకి లింక్స్ అనేవి కనిపిస్తున్నాయి. క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఒకేలా ఉంటుంది, ఒకే టైప్ ఆఫ్ స్టైల్లో ఉంటుంది, అయితే కొన్ని బ్యాక్గ్రౌండ్ లింక్స్ అనేవి మనకి చూసుకోవాలి. సో ఈ విధంగా మనం చూసుకుంటే చాలా వరకు మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో కానీ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కానీ అదర్ లింక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో అదర్ లింక్స్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఇదంటే ఒక ట్యాబ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది, యూపీఎస్సీ అండ్ అదర్ పిఎస్సీస్ అని. సో దీంట్లో ఒక్కొక్క లింక్ మీరు వెళ్తే దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. సో ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకొని అసలు క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ 2011 నుంచి 2015 చూడండి, లేకపోతే 2008 నుంచి 2015 చూడండి. మాక్సిమం మీరు ఎన్ని క్వశ్చన్ పేపర్స్ చూడడానికి ట్రై చేస్తే అన్ని క్వశ్చన్ పేపర్స్ చూడండి. మీరు పెట్టుకోండి ఒక 5 to 10 days రేంజ్లో ఓన్లీ ఈ పని మాత్రమే పెట్టుకోండి. సో ఈ పని మాత్రం పెట్టుకొని జస్ట్ క్వశ్చన్ టాపిక్ వైజ్ మీరు సెపరేట్ చేసుకోండి. టాపిక్ వైజ్ సెపరేట్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకుందాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీరు చదివిన తర్వాత రివైజ్ చేసిన తర్వాత 3 to 4 times మీరు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ట్రై చేయండి. ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం ట్రై చేస్తే ఆ ప్యాటర్న్ అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ డైరెక్ట్ ఉంటున్నాయా, ఇండైరెక్ట్ ఉంటున్నాయా, లేకపోతే ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కొంచెం మనం మర్చిపోతాం. సో రీకాలింగ్ పవర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తాయి. అది మీరు చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మీరు ఇంటి దగ్గర. సో ఇది టోటల్గా ఓవర్వ్యూ. మనకేంటే ఒక సర్వీస్ కమిషన్ పేపర్స్కి ఇంకో సర్వీస్ కమిషన్ పేపర్స్కి ఎలా లింక్ అవుతుంది, ఆ లూప్ హోల్ అనేది మనకి అర్థమైంది. మీకు స్పెషల్గా టాపిక్ వైజ్ మీకు కావాలంటే నా దగ్గర యూపీఎస్సీ ఉంది, కలెక్షన్ ఉంది, నా దగ్గర అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కలెక్షన్. యూపీఎస్సీ కావాలంటే నేను ఇస్తాను, కానీ ఇవి నా దగ్గర లేవు, ఎందుకంటే నేను కంప్లీట్గా డెడికేట్ అయింది యూపీఎస్సీకే. సో ఈ కలెక్షన్ అనేది మీకు ఇవ్వగలను, కావాలంటే డాక్యుమెంట్ నేను అప్లోడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ మిగతా పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డ్స్లో మీరు వెళ్ళి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఉన్న ఆప్షన్స్ మీకు ఎలాగైతే మీకు సిమిలారిటీస్ మీకు లింక్ కనిపించిందో మనకి ఫర్ ఎగ్జాంపుల్ యూపీ పీసీఎస్కి నెక్స్ట్ టీఎస్పీఎస్సీకి మీకు అలాగా లింక్ ఫ్రేమ్ చేసుకుంటూ జస్ట్ మీరు ఫ్రెండ్స్తో కూర్చొని ఒక 3 to 5 ఫ్రెండ్స్ మీరు గ్రూప్గా డిస్కస్ చేసుకొని ఎలాగా ఇవ్వచ్చు క్వశ్చన్స్ అనేది కొంచెం థింక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి లాజిక్ అనేది అర్థమవుతుంది. ఆటోమేటిక్గా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయగలం. సో ఇది ఈ టోటల్ వీడియో తాలూకా అవుట్పుట్.
డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. 100% నేనైతే ఇష్యూ చేయగలను. మేబీ గాడ్స్ గ్రేస్ ఉండాలి, ఎందుకంటే సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి వస్తాయి లేదో మనకి చెప్పలేము. కానీ మనకేంటే ఇక్కడ మీకు చెప్తుంది అంటే ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్. సో ఫ్యాక్ట్స్ విత్ అనాలిసిస్ అనేది మీరు చదివితే ఎంత కాంప్లికేట్ క్వశ్చన్ అయినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో అది మాత్రం నేను డెఫినెట్గా మీకు కవర్ చేస్తాను టెస్ట్ సిరీస్లో. మీకు హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలియదు, మీరు ప్లీజ్ కమెంట్ చేయండి. కొంతమంది హెల్ప్ అవుతుందని అన్నారు. ఇదేంటే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్, అంటే అందరికీ రీచ్ అవ్వడానికి లేదు, ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ మీకు ఎక్కువ కనిపిస్తుంది. కానీ మీకేంటంటే నేను స్టాటిక్ అండ్ డైనమిక్ అప్రోచ్ రెండు మిక్స్ చేస్తున్నాను. సో దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. మేబీ ఆ క్వశ్చన్ ప్యాటర్న్ డిఫికల్టీ లెవెల్ పెంచి ఇస్తే కనుక మాక్సిమం కాంపిటీషన్ 99% కాంపిటీషన్ మీరు బీట్అవుట్ చేయగలరు. అది మాత్రం 100% గ్యారెంటీడ్ అనమాట. సో దానికోసం నేను ట్రై చేస్తున్నా. 1%లో మీరు ఉండాలని నేను మాక్సిమం నా ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాను. సో డెఫినెట్గా మీకు ఈ లెర్నింగ్ స్ట్రాటజీస్, ఈ టెక్నిక్స్ అని మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ IAS APPS DSP Lectures. థ్యాంక్ యూ.